హాయ్ హలో నమస్తే వనక్కం, నేను మీ ఇమ్రాన్ ది రైడర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, మన 77th ఇండిపెండెన్స్ డేకి. సో అలాగే నాకు ఈరోజు ఇంకో స్పెషల్ డే కూడా ఉంది. అదేంటో మీకు ఈ వీడియో మీడియాలో తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నెంబర్ ఆఫ్ బైక్స్ ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ ఎవరో కాదు, ఇక్కడ పూణేలో టీఆర్సీ క్రౌన్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది బైకర్స్కి. సో ఆ గ్రూప్ అన్నమాట ఇది. వీళ్ళలో ఇప్పుడు నేను కూడా ఒక మెంబర్గా జాయిన్ అయ్యాను రీసెంట్గా. సో ఈరోజు ఆగస్ట్ 15 కాబట్టి ఒక రైడ్ అనేది ప్లాన్ చేశారు. సో ఆ రైడ్ భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అసలు రైడ్ ఎలా ఉంటుంది ఏంటనేది, అంటే నా ఫస్ట్ టైం అనమాట ఈ రైడ్, ఒక క్రూతో నేను వెళ్ళడం. సో ఇది హైవే టు హైవే రైడ్ ఉండబోతుంది. నేను ఇక్కడ పూణేలో ఫ్రమ్ చాందిని చౌక్ అనే ఒక ఏరియా ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అప్ అండ్ అబో హోటల్ అని ఒకటి, అప్ అండ్ అబో ఏరియా అనమాట ఇది. సో ఇక్కడ నుంచి గ్యాదర్స్ అయ్యి మేము స్టార్ట్ అవుతాం ఇక్కడ రైడు. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గ్రీన్ కలర్లో చాలామంది మీకు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళని మార్షల్స్ అంటారు. మార్షల్స్ అంటే ఇప్పుడు ఒక క్రూ ఉంటుంది కదా, ఈ క్రూలో ఒక కెప్టెన్ కింద ఉంటారనమాట వీళ్ళందరూ. అంటే రైడర్స్ని గైడ్ చేస్తూ వెళ్తారు. ఆ మార్షల్స్ కింద కొంతమంది రైడర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటారనమాట. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ మార్షల్స్ చేసుకుంటారు రైడింగ్ అప్పుడు. సో వీళ్ళందరి పైన హెడ్గా కెప్టెన్ ఉంటాడు. మా కెప్టెన్ పేరు వచ్చి రోలెక్స్. సూర్య కాదండి, నార్మల్గా అతని పేరే రోలెక్స్ ఇక్కడ. సో అది మేబీ ఇక్కడ క్రూగా ఒక పేరు ఏమైనా పెట్టుకున్నాడేమో, అసలు పేరు అయితే మనకు కూడా తెలియదు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అసలు, ఎందుకంటే ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ బైక్స్ సౌండ్స్ మీరు వింటున్నారు కదా, ఐ థింక్ ఆ సౌండ్ రికార్డ్ అవుతుంది అనుకుంటా. బాబాయ్ పెద్ద పెద్ద బైక్స్ అన్నీ వచ్చి ఉన్నాయి ఇక్కడ. ఒక బెంట్లీ 600i కూడా ఉంది. సో రైడ్కి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎట్లా ఉండబోతుందో ఏంటో అని. మాకు ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చి 160 ఏమో ఇచ్చారు అంతే, ఎక్కువ దానికంటే ఇంకా దాటకూడదంట. అర్థండి వచ్చేసింది అక్కడ. సూపర్ ఉంది బైక్, టోటల్ ఎల్లో కలర్ ఫినిషింగ్తో. వీళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతున్నా, ఆ ఇన్స్టా పేజ్లో ఉంటుంది బైక్ అంతా. సూపర్ ఉంది. ఇక్కడ ఇద్దరు ఇల్లు కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు వచ్చి నాకు ఇక్కడ రీసెంట్గా పరిచయం అయ్యారు ఈ ఒక రైడ్కి వచ్చేటప్పుడు. ఓ బాబోయ్ పెద్ద పెద్ద బైక్స్ అని ఇప్పుడు వస్తున్నాయి చిన్నగా. ఒక BMW ఉంది, 1000RR ఏమో అది. తర్వాత ఇంకోటి ఏదో ఆ బైక్ పేరు తెలియదు, ఆ బైక్ కూడా నేను తెలుసుకోవాలి. ఐ థింక్ ఇది సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఉన్న బైక్ అనుకుంటా. చూడాలి ఒకసారి ఆ బైక్ ఏంటో ఏందని. ఓకే, వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మన వ్లాగ్ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. చాలా చలో ఈరోజు ఇప్పుడు మన రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక మర్షల్ వచ్చాడు, అతను లైనప్ సెట్ చేస్తున్నాడు అనమాట అందరికీ. అంటే ఏ బండి తర్వాత ఏ బండి స్టార్ట్ అవ్వాలి, ఎవరు లైన్ వెనకాల ఎవరు ఉండాలని. సో మేబీ బైక్ సీసీ బట్టి ఏమైనా చేస్తున్నారో లేకపోతే ర్యాండమ్గా చేస్తున్నారో తెలీదు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఎట్లా ఉండబోతుందని రైడ్ అయితే. కొంచెం టెన్షన్ కూడా ఉంది లోపల, ఎంతమంది రైడర్స్ ఫస్ట్ టైం వెళ్తున్నాం. సూపర్ బ్రో ఈ రైడ్ అయితే. ఫస్ట్ టైం ఇంత పెద్ద రైడ్కి రావడం కూడా. సో లెట్స్ స్టార్ట్. అక్కడ లైనప్ సెట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ లైనప్తో మనం వెళ్తాం. అక్కడ సెట్ అయ్యి ఒకటే లైన్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 24 కిలోమీటర్స్ మేము వెళ్తాం రైడ్ చేశాక వన్స్. తర్వాత మనం ఒక రిసార్ట్ అంటున్నా, ఒక హోటల్ బుక్ చేసాం ఆర్చర్డ్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన తర్వాత కొన్ని ఏదో యాక్టివిటీస్ పెడతారంట. ఆ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. వన్స్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన
వన్స్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మధ్యలో ఏదో అవార్డ్ సెరమనీ, ఇంకా చాలా చాలా గేమ్స్ ఇట్లాంటివి ఏవో పెడతారంట వాళ్ళంతా. ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో ఇలాంటి ఎక్స్పీరియన్స్. ప్రతి రైడర్కి ఇది ఒక డ్రీమ్ అనమాట. ఇలాంటి రైడ్కి వెళ్ళాలని. సో ఈరోజు నేను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇలా ఎప్పుడు వస్తుందా ఈ రైడ్ అని. ఎప్పటి నుంచో ఉండే ఇలాంటి ఒక రైడ్. ఎందుకంటే మోస్ట్లీ మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి ఒక బైక్ క్రూ ఉంటుంది, ఆ బైక్ క్రూతో పాటు అందరూ వెళ్తూ ఉంటారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా కావాలని ఎప్పటి నుంచో కోరుకుండే. ఇప్పటికి నెరవేరింది అది. సన్ రైజ్కి ఈ క్రూకి ఐ థింక్ మీరు అందరూ చూస్తున్నారు అనుకుంటా. ఇది ముందు అతను కూడా పాపం కష్టపడుతున్నాడు అతను ఇలాగా వీడియో షూట్ చేసుకోవడానికి. మనకు ఆ ప్రాబ్లమే లేదు, మనకు గ్రోపో ఉంది, మొత్తం మన మెమరీస్ అన్నీ దీంట్లో సేవ్ అయిపోతాయి. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు మార్షల్స్ అనమాట వాళ్ళందరూ. ఇట్లాంటి ట్రాఫిక్స్ ఏదైనా అంటే ఒక బైక్ మనం ఈ క్రూ క్రాస్ చేస్తున్నప్పుడు అంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటివన్నీ అసలు చాలా ఎక్స్పీరియన్స్. నేను ఈ బైక్ ఎప్పుడైతే నా మోటో వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తానో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, అరే నేను అనుకున్న డ్రీమ్ ప్రతిదీ నేను అచీవ్ చేయగలుగుతున్నా ఇప్పుడు. అంటే ఇలాంటి ఒక్కసారైనా ఇట్లాంటి క్రూ చేయాలని. బ్యాక్ అసలు ఎక్కడైతే బ్యాక్ కూడా ఒక క్రూ వస్తుంది అంటే, మనం ఈ లైన్లో ఉన్నాం కదా, వీళ్ళందరూ ఎట్లా వస్తున్నారంటే ఒక రేంజ్లో ఉంది. అంతే ఒక పెద్ద క్రూ ఒకటి వెళ్తే అందరూ అట్లాగే చూస్తూ స్టన్ అవుతున్నారు ఎవర్రా వీళ్ళందరని. కానీ వీళ్ళు ఒక చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఇక్కడ. ఎట్లా అంటే దీంట్లో ఫిమేల్ రైడర్స్ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళతో ఎట్లాంటి ఏమైనా కొంతమంది పులిహోర కలపడానికి ట్రై చేస్తారు కదా. మీకు తెలిసిందే, ఎవడో ఒక తేటా కూడా ఉంటాడు ఏదో ఒక గ్రూప్లో. దీంట్లో కూడా ఎవడో కూడా ఉండే ఉంటాడు. సో రీసెంట్గా ఏదో అన్నాడు అంటే ఒక అమ్మాయిని, ఇందాక అక్కడ జరుగుతుంది డిస్కషన్. వాడికి వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి ఇట్లాంటి యాక్షన్లు చేయకూడదు నాన్న, ఏదైనా యాక్షన్లు చేస్తే ఎత్తి పడేస్తాం పక్కన అని చెప్పారు వాళ్ళు. సో ఇలాంటి చోట్ల వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఎందుకంటే ఒక క్రూకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఒకరి వల్ల బ్యాడ్ నేమ్ వచ్చిందంటే ఇంకా తర్వాత దాంట్లో ఎవరు జాయిన్ ఇంట్రెస్ట్ చూపారు కదా. సో అట్లా. కానీ వీళ్ళు మెయిన్ ఏంటంటే ప్రాపర్ గేర్ ఉండాలి. ఫస్ట్ ఈ క్రూలో నువ్వు జాయిన్ అవ్వాలంటే ఒక 3 థింగ్స్ అయితే మ్యాండేటరీ అన్నారు. ఒకటి ఫుల్ హెల్మెట్ ఉండాలి, సెకండ్ మొత్తం రైడింగ్ గేర్స్ నీ దగ్గర ఉండాలి, గ్లౌజెస్, నీ ప్యాడ్స్, జాకెట్, రైడింగ్ జాకెట్ ఇవన్నీ. దాని తర్వాత ఒక మంచి సీసీ బైక్ ఉండాలి. అంటే మినిమమ్ 200 సీసీ అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని పెద్ద బండ్లే ఉన్నాయి. వీళ్ళు హైవే రైడ్ చేసినప్పుడు కొంచెం అంటే 100 to 120 వరకు మెయింటైన్ చేస్తారంట స్పీడ్ వెళ్ళడానికి. సో అలాంటి టైంలో ఒక చిన్న ఇప్పుడు 150 సీసీ లేదా 125 సీసీ ఇలాంటి బైక్స్ ఉంటే కష్టం కదా, వాళ్ళ వల్ల వీళ్ళ రైడ్ అనేది స్లో అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదని చెప్పి వాళ్ళు ఒక మినిమం ఎంత అని చెప్పి వాళ్ళు పెట్టారు. నానేమాచికి వెళ్ళే రూట్ అప్పుడు మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఆగి సేమ్ అదే లొకేషన్కి వచ్చాం మళ్ళీ మనం. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి టోటల్ హైవే రైడ్ అన్నారు కదా, సో ఈ హైవే ఎక్కేసి మనం ఇక్కడ నుంచి రైడ్ అనేది కంటిన్యూ చేస్తారంట. చూడాలి, నాకు కూడా ఈ రూట్స్ అన్నీ కొత్త. ఒక నైస్ థ్రిల్ ఉంది ఇట్లాంటి రైడ్స్లో. మనల్ని మనం లైన్లో ఉన్నప్పుడు వెళ్తుంటే అది చూడడానికి చాలా కొత్తగా ఉంది. మనం ఎప్పుడు మనం నడిపితే బండి ఎట్లుంటుంది, పక్కనోడు ముందేంది మనతో ఫస్ట్ వెళ్ళేదేంది, మనం ఓవర్టేక్ చేయాలన్నట్టు వెళ్తాం. కానీ ఇప్పుడు ప్రాపర్ లైన్, ప్రాపర్ గేరు, బావు చాలా బాగుంది.
నేను టోటల్ ఎక్కడ కట్ చేయటం లేదు ఈ వీడియోస్, ఉన్నది ఉన్నట్టు అట్లాగే రికార్డ్ చేస్తున్నాం. లొకేషన్ సూపర్ ఉంది ఇక్కడ. ఇదే లొకేషన్కి నేను నానేమాచికి వెళ్ళేటప్పుడు వచ్చాను. అప్పుడు మనకి వర్షం ఇవన్నీ పడతా టోటల్ గ్రీనరీ కనిపించేది. ఇప్పుడు మొత్తం సన్ రైజెస్తో ఎట్లా ఉంది చూడండి. వావ్, ఇప్పుడు ఒక టన్నల్ వస్తుంది ఇక్కడ. ఏముందిరా లొకేషను, చూడడానికి ఎంతో బాగుంది. మనోడు ముందోడు టన్నల్ వస్తాం కానీ ఇంకా కెమెరా ఫోన్ తీసుకొని కెమెరా ఇంకా షూట్ చేస్తాడేమో మొత్తం. తను కూడా ఇట్లాంటి వ్యూస్ మిస్ అవ్వకూడదని బాగా గట్టిగానే వచ్చాడు. పొద్దు నుంచి ఫోటోషూట్ మామూలుగా అదరగొట్టలేదు బ్రో. అయితే ఓ రన్నర్స్, ఎవరికి ఓవర్టేక్ చేయకూడదు. ఇవి ఏదైతే లైన్ పెట్టారో ఆ లైన్లోనే వెళ్ళాలి. పొరపాటున నువ్వు ఓవర్టేక్ చేసినా లేదా నువ్వు మధ్య మధ్యలో దూరేసి ఏమైనా యాక్షన్ చేస్తున్నా ఎట్లా స్టంట్లు చేయడము, లేకపోతే ఎక్కడ పడితే నువ్వు అక్కడ ఆగిపోయి నేను కొంచెం ఇక్కడ వ్యూ చూసుకుంటున్నా ఇది షూట్ చేసుకుని వస్తాను, ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. ప్రాపర్గా వాళ్ళు రైడ్ అన్నారంటే ఆ రైడ్తో పాటు వెళ్ళాలి. సో అట్లాగనమాట. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నేనైతే 4:30కి లేచా. 4:30కి లేచి రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా వచ్చాను. ఇక్కడ ముందు వెళ్తున్నారు కదా ఒక అబ్బాయి, అతను అబ్దుల్, ఎక్కడ పరిచయం అయిన అతను. ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు హితేష్ అని చెప్పి, తను కూడా పరిచయం అయ్యాడు రీసెంట్గా. మేము ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చాం. అంటే ఇక్కడ మనకి ఎవరు తెలియదు కదా, సో ఒకరినొకరు పరిచయం చేసుకుని మేము స్టార్ట్ అయ్యాం అక్కడి నుంచి ఒక 19 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళ మీటప్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ మాకు బ్రీఫింగ్ చెప్పారంటే ఇలా ఉండబోతుంది, ఏంటి అసలు రైడ్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా ఎండ్ చేస్తాం, ఇంకా రైడ్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ మాకు బ్రీఫ్గా చెప్పారనమాట. సో ఇప్పుడు మనం రైడ్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఈ రైడ్ వన్స్ ఎండ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫ్లాగ్ హాస్ట్ చేస్తారంట. ఇంకా ఈ రైడ్ వచ్చి మనకి ఎండ్ అయ్యేది ఎప్పుడంటే 1:30 అన్నారు. చూడాలి అది తొందరగా అయిపోతుందో లేకపోతే వాళ్ళు చెప్పిన టైం కంటే తొందరగా అవుతుందో లేకపోతే లేట్గా అవుతుందో. నైస్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు, ఎందుకంటే ఎంత ఎర్లీ మార్నింగ్ ఇప్పటి వరకు మనం రైడ్ చేసిందే లేదు. నార్మల్ సినిమాల కంటే పొద్దున్న లేచి ఫ్యాన్ షో లేక అని చెప్పి వాటికి వెళ్ళి సినిమాలు చూసి అవి ఎంజాయ్ చేసాం, కానీ ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా.
సో ఎవరైనా మోటో బ్లాగింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు లేదా బైక్ రైడింగ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు అతను మీరు చూస్తే సిగ్నల్ చేశాడు నాకు ఇలా 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 అని చెప్పి, చూసారు కదా. అది ఎందుకంటే ముందర ఒక రోడ్ డ్యామేజ్ ఉంది, సో తను అట్లా వెళ్ళొద్దు, ఇలా మిడిల్లోకి రా అని చెప్పి. ఇలాంటి హ్యాండ్ సిగ్నల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి రైడ్స్ అప్పుడు. ఇప్పుడు పోలీస్ ఉంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు, కానీ ఏదైనా ఓవర్టేక్ చేయమని చెప్పి లేదా స్పీడ్ పెంచమని చెప్పినప్పుడు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, హ్యాండ్ సిగ్నల్స్. వాటిని మనం చూసుకొని వెళ్ళాలి. లేదా వాడు ఏం చెప్తున్నావు అర్థం కాక ముందుకెళ్ళి ఏమన్నా ఏం చెప్తున్నావు అన్నా అంటే ఈడెవడరా వీడికి ఏ రూల్స్ ఏం తెలియదా అనుకుంటారు. కానీ ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఇది నాకు ఆగస్ట్ 15 రోజు కామ్గా రూమ్లో కూర్చోకుండా ఇలా రావడం బెస్ట్. ఇప్పుడు మీరు ముందు చూసారు కదా, ఒక మార్షల్ వెళ్తున్నాడు, తను అక్కడ హ్యాండ్ సిగ్నల్ ఇప్పుడు ఇస్తున్నాడు స్లో చేయండి అని చెప్పి. ఇప్పుడు ఒక రైడర్స్ కొంతమంది మిస్ అయ్యారనమాట, వాళ్ళ కోసం ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ స్టాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఎందుకంటే చాలా రైడర్స్ వెనకాల ఉండిపోయారు, వాళ్ళ కోసం ఇక్కడ మేము ఆగాం. వాళ్ళు వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే వచ్చేసారు, ఇప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ అవుతాం. చాలా బాగుంటుంది ఎట్లా అంటే రైడ్స్ అంతా పెద్ద క్రూ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్, హ్యార్లీ డేవిడ్సన్ బైక్. ఏందిరా ఈరోజు అన్ని బైకులతో ఇంత పెద్ద బైక్ రా అయినా, అట్లాంటి బైక్ రా తోలా సద్దో BMW వద్దరా ఇంకో స్పోర్ట్స్ బైకు. ఒక డ్రీమ్ నా స్వామి, అట్లాంటి స్పోర్ట్స్ బైక్ మీద ఒక వ్లాగింగ్ చేయాలని ఎప్పటి నుంచి ఒక డ్రీమ్. వాడు ఫ్రెండ్ అయితే వాడు బండి తీసుకుని ఒక్కసారి ఆ రైడ్ వేసుకొని మన వ్లాగ్లో పెట్టాలని ఉంది. అసలు వాడు బండి ఎట్టు వెళ్తుందంటే ఏదో గాల్లో వెళ్తుంది ఆ బండి అయితే, వాడు అంట వెళ్తున్నాడు. మేము 60-70లో వేసినా కూడా బండి వెళ్తున్నాం లేదు ముందుకి, కష్టంగా. అంటే మన సీసీకి అదే ఎక్కువ అనుకో, వాడు సీసీ డిఫరెంట్ కదా. కానీ అట్లాంటి బండ్లు ఉంటాయి, వెళ్ళాలనిపిస్తుంది మొత్తం జమ్మంట. ఎవర్రా స్వామి నువ్వు మధ్యలో దూరుతావు? వాడు కన్ఫామ్గా మాతో పాటు కాదు వాడు, ఎందుకంటే మా వాళ్ళు ఇట్లా క్రాస్ చేయరు కన్ఫామ్. బయట ఫస్టే చెప్పాడు మా కెప్టెన్, ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది స్పోర్ట్స్ బైక్లు వేసుకొని నార్మల్ బైక్స్ వెళ్తూ ఉంటారు, కొంతమంది దూరడానికి చాలా ట్రై చేస్తారు. జాగ్రత్త, ట్రై చేసేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ మార్షల్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. నిజంగా వాళ్ళు ప్రతి స్టాప్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ ఏదైనా సమస్య ఉండొచ్చు అనుకుంటే వచ్చేస్తారు. చాలా పెద్ద రైడే ఇది. ఇదే కనుక సిటీలో కనుక చేస్తుంటే పుణె సిటీలో రైడ్ చాలా హైలైట్ అయ్యేది. ఎందుకంటే అందరికీ ఈ క్రూ గురించి తెలిసేది ఇంకా, కానీ పోలీసు వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదంట. హార్డ్ లక్, ఏం చేయలేం. ఏమవుతుంది పర్మిషన్ ఇస్తే, జస్ట్ ఒక 1 అవర్ రైడ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మా క్రూ గురించి ఎక్కువ తెలుస్తుంది కదా, మాకు హ్యాపీ. సిటీలో అంత పెద్ద రైడ్ చేసామని ఒక ఆనందం, ఆ రైడ్లో నేను ఒక పార్ట్ మెంబర్గా ఉన్నానని చెప్పి ఇంకా ఆనందం.
ఎవరు కావాలని రైజ్ ఇస్తున్నాడు, ఎవడు వీడు మార్షల్ మోటో వ్లాగింగ్ చేస్తున్నాడు వీడు కూడా. పైసలు యాడ్ నుంచి వస్తాయి అంత పెద్ద. ఇంత స్మూత్గా ఉంది ఇట్లా చిన్నగా వెళ్తుంటే. ఫ్యూయల్ కోసం కాదు కదా. ఏంద్రా స్పోర్ట్స్ బైకు, ఏం బైక్ రా అన్నా ఇది, మామూలు సౌండ్ ఇవ్వటం లేదు అది. సౌండ్ అయితే చెవులు వర్ర ఉంటుంది మొత్తం. ఏం సౌండ్ ఉంది అసలు ఆ బండి. నా పక్కన ఇంకో స్పోర్ట్స్. అలా ఒక్కసారి రా నాయన రైడ్కి వెళ్తాను దాంతో, ఏం సౌండ్ వస్తుంది సమ్మంట. ఇలాంటి అసలు బైక్స్ తీసుకొని రైడ్కి వెళ్ళినప్పుడు ఉంటుంది కిక్కే వేరు. మొత్తం బైకర్స్ గ్యాంగ్ ఇడ. అది నింజా H2R అనుకుంటుంది బండి. ఏముందిరా నాయనా, ఫేవరెట్ బైక్ రాది. ఆ బండి తోలుతూ ఉంటుంది గాల్లో తేలినట్టే. పక్కన ఈ R15 నా వెనకాల ఉన్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్. డ్యూయల్ సిలిండర్ 4 సిలిండర్స్ అది. ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం కూడా తేడా కొడితే ఇంకా అంతే కథం. ఓ షట్. మనది ఆ సౌండ్ రాదు లాగితే బండి. వాడు ఏడా కనిపించడు ఇంకోవాడు, ఆ స్పీడ్కి జమ్మంటే వెళ్ళిపోతాడు. అరే ఇంకా ఎంత పెద్ద ట్రాఫిక్ రా, వెళ్ళగొద్ది వస్తూనే ఉంది. ఒక రేంజ్ వెళ్తా. వాడెవడు మా క్రూ కాదా.
से। आप सबने देखा होगा मैं तो बहुत आगे था, हमेशा आगे ही रहता हूँ, मुझे समझ में नहीं आता पीछे क्या चल रहा है। आते हैं 10 बजे, बल्लू तुम्हारी जेल से फरार। ఇప్పుడు నేను నా రైడింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు. అంటే ఆ టీంతో వెళ్ళాను కదా, టీఆర్సీ గ్రూప్తో, వాళ్ళతో వెళ్ళి నా రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను రిటర్న్. సో ముందర వెళ్తున్నారు కదా వాళ్ళు నా ఫ్రెండ్సే, వాళ్ళిద్దరు. వాళ్ళతో పాటు నేను వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాము మేము. చాలా బాగుంది రైడ్ అయితే, అండ్ ఫన్ కూడా చాలా బాగుంది. అండ్ కొత్త సూపర్ బైక్స్ ట్రై చేశాను నేను ఇక్కడ. బట్ అన్ఫార్చునేట్లీ నేను వీడియో షూట్ చేయలేకపోయాను, బికాజ్ ఇక్కడ టీఆర్సీ గ్రూప్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే గర్ల్స్ ఉన్నప్పుడు వీడియోస్ చేయకూడదు అని చెప్పారు. అది ఎందుకో తెలీదు, మేబీ సంథింగ్ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుండొచ్చు, ఇన్ కేస్ ఐ డోంట్ నో. అంటే నాకు ఒకరు చెప్పారు, అది టీంలో ఉందో లేదో నాకైతే తెలీదు. సో అందుకే నేను ఆ వీడియోస్ అనేవి అక్కడ షూట్ చేయలేదు. కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను, కొన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోస్ అంటే మేము అక్కడ కలిసి డ్యాన్స్ చేసాము, అండ్ ఫన్ ఉంది, ఇంకా ఫనీ జోక్స్, ఫనీ అంటే స్పీచెస్ ఇచ్చారు వాళ్ళు, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు అలా కొన్ని ఫనీ జనరేట్ అయిందనమాట మాట్లాడేటప్పుడు. సో నెక్స్ట్ సండే కూడా వీళ్ళు రైడ్స్ ఇట్లాంటివి వేస్తారంట. అంటే ఈ సండే కూడా వేస్తారు, బట్ నేను ఈ సండే నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు అఫిషియల్గా వాళ్ళు అంటే వాళ్ళ గ్రూప్లోకి ఇన్వైట్ చేస్తారంట. అది ఎలా అంటే ఒక ప్రతి దానికి ఒక టీం అనేది ఉంటారంట. అంటే ఒక గేర్స్కి సపరేట్గా, మెకానిక్స్కి సపరేట్గా, ఇట్లా చాలా అంటే కేటగిరీస్ ప్రకారం వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారంట. ఇప్పుడు దాంట్లో ఒక మెంబర్ అవ్వాలంటే మనం ఆ గ్రూప్లో మెయిన్ థింగ్ ఫస్ట్ వాళ్ళు నీ దగ్గర ఏమేమి గేర్స్ ఉన్నాయనేది అడుగుతారంట. సో ఇప్పుడు గేర్స్ అనేవి మ్యాండేటరీ ఈ గ్రూప్లో ఒకళ్ళు జాయిన్ అవ్వాలంటే. అంటే మన దగ్గర ప్రాపర్ ఏమంటారు జాకెట్, షూస్, నీ ప్యాడ్స్ ఇవన్నీ ఉండాలి, హెల్మెట్. అది హెల్మెట్ కూడా హాఫ్ హెల్మెట్ కాదు, ఫుల్ హెల్మెట్ ఉండాలి రైడర్కి.
ఒకవేళ వెనకాలకు వచ్చిన పెవిలియన్కి అయితే వాళ్ళకి సిర్ఫ్ నార్మల్గా హాఫ్ హెల్మెట్ ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ వాళ్ళు కాల్ చేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని బట్టి మనల్ని గ్రూప్లోకి యాడ్ చేయాలా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తారంట. సో అవన్నీ నేను తెలుసుకున్నాను వీళ్ళ దగ్గర. ఇంకా చాలా నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ సిగ్నల్స్, లెగ్తో కూడా కొన్ని సిగ్నల్స్ ఇస్తారు వీళ్ళు. అంటే ఆ సిగ్నల్స్ అసలు ఎందుకు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఈరోజు అసలు ఆ సిగ్నల్స్ ఎందుకు ఇస్తారు, అవి దేన్ని డిఫైన్ చేస్తారు అనేది మనకి ఈరోజు అర్థమైంది. ఇక్కడ నేను నేర్చుకున్నాను. మెయిన్ ఒకప్పుడు మనం డ్రైవింగ్ అంటే ఏమి, రైట్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్, లెఫ్ట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ అని ఇలా కొన్నే మనకు తెలిసింది. బట్ ముందర ఒక రైడర్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల వచ్చే రైడర్కి ముందు ఉండే రైడర్ ఏమేమి సిగ్నల్స్ ఇవ్వాలి అంటే ముందు తనే కదా చూస్తాడు. వాడికంటే ఫస్ట్ ఒక లైన్లో సింగిల్ లైన్ వెళ్ళేటప్పుడు సో అతను ఏమేమి ప్రికాషన్స్ అనేవి వెనకాల వచ్చే రైడర్కి తను గైడ్ చేస్తూ ఉండాలనేది అది ఈరోజు నేర్చుకున్నాను. మళ్ళీ హ్యాండ్ సిగ్నల్స్ ఇలా 1 అంటే ఒక సింగిల్ లైన్ అనమాట. ఇలాగే 2 అని చూపించాడంటే డబల్ లైన్. ఇలా వాళ్ళు చాలా నేర్చుకున్నారు ఈరోజు. అన్ఫార్చునేట్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల. అంటే ఇప్పుడు ఫ్రంట్ వెళ్ళే రైడరు వెనకాల వచ్చే రైడర్కి కరెక్ట్గా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతే ఏమవుతుందో కూడా ఈరోజు చూశాను నేను. ఒక అతను ముందర వెళ్ళే రైడరు సింగిల్ లైన్ అన్నాడు, తర్వాత వాళ్ళు సింగిల్ లైన్కి వచ్చిన సడన్గా మళ్ళీ డబల్ లైన్ అన్నాడు. తర్వాత సడన్గా వాళ్ళు అంటే డాష్ జరిగింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాపం పడిపోయారు, పెయిర్ అనుకుంటా. వాళ్ళు దెబ్బలు అయితే బాగా తాకినాయి, గ్లాస్ కూడా పగిలిపోయింది బైక్ది. సో ఇలాంటివి ఉంటాయంట. వాళ్ళు ఫస్టే చెప్పారు మాకు ఇలాంటివి ఉంటాయి, మీరు హ్యాండ్ సిగ్నల్స్ అనేవి నేర్చుకోండి అని చెప్పి. మేము ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినాం కాబట్టి మేము అవన్నీ ప్రికాషన్స్ ఫస్ట్ ముందెళ్ళే రైడర్ని బట్టి మేము స్టార్ట్ చేసాము. ఎలా ఏంటి తెలుసుకుని తర్వాతే మేము కూడా అది సిగ్నల్స్ అనేవి వెనకాలకు వచ్చే రైడర్కి ఇద్దామని. అట్లా కొంచెం అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ మేము స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మాకు కొంచెం అర్థమైంది అసలు ఈ సిగ్నల్స్ దేనికి ఏంటని. అంటే మధ్యలో మీరు చూస్తే గ్రీన్ కలర్వి వేసుకొని కొంతమంది ఉంటారు, వాళ్ళు మాస్టర్స్ అనమాట. వాళ్ళు మనకి సిగ్నల్స్ గైడ్ చేస్తుంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు 130 మెంబర్స్ మనం వెళ్తున్నాం, సడన్గా లాస్ట్ ఉండే రైడర్ ఆగిపోయాడు అనుకుందాం, ఒకవేళ ఫ్యూయల్ అయిపోయో లేకపోతే ఇంకా దేనికో, వాళ్ళతో ఉండిపోతారు. ఒక మార్షల్ ఉండిపోయి తను మొత్తం ఆ ఫ్యూయల్ చేయించుకొని మళ్ళీ మన క్రూతో కలిసే వరకు ఆ మార్షల్ వాడిని గైడ్ చేస్తాడు. అది నాకు చాలా బాగా నచ్చింది ఈ క్రూలో అయితే. అంటే చాలా వరకు ఇట్లాంటివి గ్రూప్స్లో ఉండవు అనమాట, ఇట్లాంటి కమ్యూనికేషన్స్. వాడు వెనకాల పడితే వస్తాలే అని చెప్పి వదిలేస్తారు. వీళ్ళ దగ్గర అట్లా లేదు. వీళ్ళు ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో వీళ్ళతో టచ్ అయినప్పుడు వీళ్ళతో కొంచెంసేపు మాట్లాడున్నాను అనమాట, అసలు ఎలా ఏంటి అని చెప్పి. వాళ్ళు చెప్పున్నారు, మేము ఎవరైనా ఒక మెంబర్ మా దాంట్లోకి రైడర్గా వస్తే రైడ్ చేయడానికి వాడిని మేము ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాము. నేనేమనుకున్నా అంటే వాళ్ళు అలా చెప్పగా అందరు ఇలాగే సొల్లేస్తారులే, వాళ్ళు కూడా ఇదేలే, అందరూ వీళ్ళు కూడా ఎట్లే చెప్తారులే అనుకున్నాను. కానీ లేదు, నిజంగా ఒక రైడర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నాకు ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే వాడు ఫ్యూయల్ అయిపోయినా కూడా వాడి కోసం ఆ టోటల్ క్రూ ఆగుతుంది, అక్కడ టోటల్ రైడ్ ఆగిపోతుంది. వాడు నార్మల్గా మళ్ళీ ఆ ఫ్యూయల్ కొట్టించుకొని మళ్ళీ రీజాయిన్ అయ్యేంతవరకు ఆ క్రూ అక్కడి నుంచి కదలదు. అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఒకటే ఏమంటారు స్లోగన్ అంట, అది ఏ రైడర్ కూడా వెనకాల ఉండకూడదంట, అందరు కలిసి రాస్తేనే అది ఫ్యామిలీ. ఒక్కరు కూడా వెనకాల ఉండిపోయి వాడిని మనం పట్టించుకోకపోతే అది ఫ్యామిలీయే కాదు, అది ఈ గ్రూప్కి పేరు ఏమంటారు, ఈ గ్రూప్కి చెడ్డ పేరు తప్ప ఇంకేం ఉండదంట. ఇలా వాళ్ళు కొన్ని చెప్పారు, చాలా షేర్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇది నాది రోజు వాళ్ళతో ఫస్ట్ రైడ్ కాబట్టి కొంచెం చాలా ఎక్స్పీరియన్స్ అయితే నేర్చుకున్నాను. ఇలాంటి రైడ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా తీసుకుంటారని. నియర్లీ మేము 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము. టోటల్ ఫొటోస్ దీంట్లో పెట్టలేదు. చలో ఆగే చలో. వీడు నార్మల్ రైడర్ కాదు, వీడు చప్రీ రైడర్. వాడు ఎట్లా ఉన్నాడంటే అసలు ఎవరైనా ఆయన మంచిగా తోలరా బాబు అంటే రేస్ స్టార్ట్ చేద్దాం ఇట్లాంటివి చెప్తున్నాడు వాడు వచ్చి. వీడు ఇప్పుడే కాదు, మార్నింగ్ కూడా ఇంతే, ఓవర్టేక్ చేయాలి, ఎట్లాగో గ్రూప్లో ఓవర్టేక్ చేయాలని చెప్పి రూల్ పెట్టారు కాబట్టి చేయకూడదని చెప్పి, అందువల్ల వాడు ఎవరిని ఓవర్టేక్ చేయలేకపోయాడు. లేకపోతే కన్ఫామ్గా ఓవర్టేక్ చేసేవాడు ఆ లైన్లో. అదే మాకు బెస్ట్ అనిపించింది. ఓ మై గాడ్, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా బైక్ ఎక్కడ పక్కన ఆపుకొని తర్వాత వర్షం ఆగిన తర్వాత ఇంకా స్టార్ట్
కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చేస్తారని నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. ఎక్కడ చూడు వైట్ అండ్ వైట్ ఎక్కువగా అనిపిస్తున్నారు. ఎవరో ఒకటి చప్రీ రైడరు చేతిలో వదిలేస్తున్నారు ఇట్లాంటి రూట్లో. ఈ కారాలు వస్తేనే తలకాయ నొప్పి, సైడే ఇవ్వరు. ఇలాంటి రోడ్స్లో ఎక్కువ ఓవర్టేక్ చేయడం కూడా కొంచెం డేంజర్. మనం ఓవర్టేక్ చేయాలనుకుంటే ఎదురు వచ్చే బండ్లతో డాష్ తప్ప ఇంకేం ఉండదు. జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్స్లో. తొందరపడినామంటే ఇంకా కథం, టాటా బాబాయ్. టోటల్ పూణే. సూపర్ ఉంది వ్యూ అయితే అసలు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అసలు వ్యూ అయితే అమేజింగ్ ఉంది. ఇండియన్ ఫ్లాగ్ సూపర్. అసలు వ్యూ ఎంత బాగుంది అసలు. అన్ని బిల్డింగ్స్. ఓ కొండ మీద ఫొటోస్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో. హిల్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఘాట్ రోడ్ ఇది. ఇండిపెండెన్స్ డే స్పెషల్. ఎక్కడ చూడు క్రౌడ్ మామూలుగా లేరు ఇక్కడ. చూడండి గాయ్స్ లొకేషన్ ఎట్లా ఉందో. Amazing views. Please do like, share, subscribe to Imran the Rider YouTube channel. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. గుద్దేయండి గురు, సబ్స్క్రైబ్ బటన్ గుద్దేయండి.